విజయవాడలోని శ్రీ భవిష్య జూనియర్ కాలేజీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని తెలిపారు ఆ సంస్థ డైరెక్టర్లు కృష్ణ కౌశిక్ రెడ్డి 99.9% మార్కులు సాధించారన్నారు. 99% మార్కులపైన 10 మంది, 98%కి పైగా 22 మంది, 95% మార్కులపైన 185 మంది, 90% పైన 362 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఇండియాలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధిస్తారని తెలిపారు. తమ సంస్థలో చదివిన 95% మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు శ్రీ భవిష్య జూనియర్ కాలేజీ డైరెక్టర్లు. ఇక్కడ మాకేంటంటే మా డైరెక్టర్ సార్ చెప్పిన ఫార్మ్ ఏంటంటే పిల్లవాడికి అన్యాయం జరగకూడదు, ఇదే ఫస్ట్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని మా ప్రోగ్రామ్ డిజైనింగ్ కానీ, వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, స్టడీ అవర్స్లో అన్లిమిటెడ్ కానీ సేఫ్ అయినా సరే వర్క్ చేయాలనిపిస్తామండి. పిల్లలు అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మంచి హెల్ప్ చేసి మనం మంచిగా పంపిస్తే అంత మంచిగా మాకు మంచి ఐడెంటిటీ కానీ ఏదైనా సరే. సో ఆ ఒక్క ఫార్ములానే బేస్ చేసుకొని అంటే మనం పిల్లవాడికి అన్యాయం చేయకూడదు, ఆ ఒక్క ఫార్ములా బేస్ చేసుకొని ప్రోగ్రామ్ డెలివరీ చేసి మేము చేయగలిగాం కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది. కొద్దిగా డౌట్ ఉన్నామని సార్ వాళ్ళని అడిగి పూర్తిగా నేర్చుకున్నాను. దాని తర్వాత మార్కులు బాగా వస్తున్నాయని సపరేట్గా తీసి మాకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారు. దాంట్లో బాగా పర్ఫార్మ్ చేయడం వల్లే మాకు ఈ ర్యాంకులు వచ్చాయి. ఫస్ట్ అయితే కొద్దిగా ఆలోచన మార్కులు రాకపోయినా సెకండ్ ఇయర్ అంతా బాగా తెచ్చుకుంటున్నాం. దీనికి మించి అడ్వాన్స్ తెచ్చుకుంటామని ఆశిస్తున్నాం. ఒక చిన్న స్కూల్లో ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ అనేది తెలియకుండా వచ్చాను. అయితే భవిష్యత్తు వచ్చిన కొత్తలో ఇక్కడ ఆ ప్రోగ్రామ్ నాకు కనీసం జేఈఈ మెయిన్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఈ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇవాళ ఈ మంచి ఘనతను సాధించాను. సో ఐ థ్యాంక్ శ్రీ భవిష్య. నాలెడ్జ్ కానీ బాగా ఇంప్రూవ్ అయింది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల నేను ఇంకా ఈరోజు మంచిగా అందించగలిగాను. ఇంకా ఈ సెషన్ కాకుండా వచ్చే జేఈ అడ్వాన్స్ కూడా బాగా తీసుకుంటానని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఏ ఆబ్జెక్టివ్ బ్యాక్గ్రౌండ్ అసలు ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అవేం నాకు తెలియదు. ఆఫ్టర్ భవిష్యత్తులో జాయిన్ అయిన తర్వాత యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఎంఎఫ్టీ జాయిన్ అయ్యాను. అక్కడ కొంచెం టీచర్స్ హెల్ప్తో సమ్ సాల్వ్ చేయడంలో అన్నిటి డౌట్స్